यहाँ हम लोग हाजिर हैं, सब परवरदिगार सबके हाजिर को कबूल अता फरमाए। परवरदिगार आलम यहाँ जो कुछ परवरदिगार जो भाई जिस मकसद के तहत आए सभी के मकसद की कामयाबी और कामरानी अता फरमाए और सबको तेरे प्यारे और तेरे प्यारे महबूब के अहकामात पर चलने की तौफीक अता फरमाए। परवरदिगार आलम सबको पूरी रोज़ा रखने की तौफीक अता फरमाए। परवरदिगार आलम सबको अहकाम सिरात मुस्तकीम पर चलने की तौफीक अता फरमाए। परवरदिगार आलम हम सबको गुनाहों को माफ़ अता फरमाए, हम सबको नेकी करने की तौफीक अता फरमाए। परवरदिगार आलम हम सबको 5 वक्त की खादिमात के साथ नमाज अदा करने की तौफीक। इन्नल्लाह व मलाइकतहु युसल्लूना अलन नबी या अय्युहल्लज़ीना आमनू सल्लु अलैहि व सल्लिमू तस्लीमा। अल्लाहुम्मा सल्लि अला सय्यिदिना हबीबना नबियना सय्यिदना व अला मुहम्मद रसूलुल्लाह अस्सलातु वस्सलामु अलैका या रसूलल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम। रब्बिल इज्जति अम्मा यसिफून व सलामुन अलल मुरसलीन वल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। ला इलाहा इल्लल्लाह मुहम्मद रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम। కొంచెం ఇటు ఉన్నాను. అందరికీ నమస్తే. మరి ఈరోజు పవిత్ర రంజాన్ మాసంలో మరి ద్వాడపూడి గ్రామంలో మన ముస్లిం సోదరులందరితో కూడా మరి ఈరోజు సాయంత్రం వేళ మరి వాళ్ళందరితో కూడా ఇంత మంచి రోజు స్పెండ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరి అల్లా యొక్క ఆశీస్సులు మరి వీళ్ళందరిపైన ఉండాలని చెప్పేసి ఈ పవిత్ర మాసంలో వీళ్ళు ఎంతైతే మరి పవిత్రతతో మరి ఈ 40 రోజులు కూడా దీక్ష చేస్తారో ఈ దీక్ష అయిన తర్వాత మరి ఎటువంటి
ఫలితం మరి వీళ్ళ ముస్లిం సోదరుల పైన ఉంటుందో ఈ గ్రామస్తులు అందరిపైన మరి అల్లా యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీళ్ళకి మరి ఈరోజు మా వంతు సహకారంగా కొన్ని స్వీట్స్ కూడా ఇచ్చి మరి వాళ్ళు ఈ ఫాస్ట్ ఇఫ్తార్ విందులో మరి మమ్మల్ని కూడా భాగస్వాములు చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మన తోట తిరుమతులు గారి వాళ్ళ తనయుడు పృథ్వీ గారికి, చిక్కాల శ్రీని గారికి కన్నా మరి ఒక పెద్దలందరికీ కూడా మా ముస్లిం సోదరుల అందరి తరపున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను నేను. అలాగే మాకు ఈ రంజాన్ మాసంలో ఎంత పవిత్రంగా మేము ఉంటామో ఇక్కడ ఉపవాసంతో మా అందరికీ కూడా ఇఫ్తార్ విందు ఇవ్వడానికి వచ్చినందుకు మేమందరూ కూడా చాలా సంతోషిస్తున్నాము. చాలా మా బాయి గారు వచ్చి మా మసీదులో ఇంత సన్మానం చేసినందుకు, రోజు ఇఫ్తార్ చేసినందుకు అతనికి 100 సంవత్సరాలు అవుతారు. అల్లా దయ వల్ల ఏ ప్రకారమైనా సరే మేము అందరూ సాయపడి మా తమ్ముడి పని చేస్తామని నేను అందరికీ మనం చేసుకుంటున్నాను. మా తమ్ముడు గారు పైకి రావాలి. ఎప్పుడైతే మన త్రిమూర్తుల గారికి అయితే మన క్యాకెత్తి వస్తారు. మనం మంచి చెడ్డ చూసినా మహానుభావుడు అతను ఏం చేయమంటే చేస్తాను సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈరోజు ఇఫ్తార్ విందుకి ఏం చేసిన తోట పృథ్వీ గారికి, చిక్కాల శ్రీని గారికి, పెద్దలందరికీ చెప్పేది ఏంటంటే మాకు చాలా సంతోషం కలిగింది ఇవాళ. తర్వాత మన తోట త్రిమూర్తులు గారు మాకు చేసిన సహాయానికి మేము చాలా రుణపడి ఉన్నాం. మేమంతా ఆయనకి రుణం తీసుకుని ఇది చేస్తాం.